ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణతో ఏపీ రాజకీయాల్లో వచ్చిన మార్పులు అన్నీ ఇన్ని కావు. ఒక్కసారిగా టీడీపీ షేక్ అయిపోయింది. అసంతృప్తి జ్వాలలు చంద్రబాబును చుట్టుముట్టాయి. దీంతో చంద్రబాబు ఇప్పుడు వారందరినీ బొజ్జగించేందుకు కొత్త ప్లాన్ వేశారు. పదవులు దక్కలేదని బాధపడుతున్న వారికి పదవులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మండలిలో ఖాళీగా ఉన్న కీలక పదవులతో పాటు పలు కార్పొరేషన్ చైర్మన్ పదవులను నేతలకు కట్టబెట్టే దిశగా కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఆశావహుల్లో అసంతృప్తిని తొలగించేందుకు ఇప్పటికే పలువురు పేర్లను వివిధ పదవులకు చంద్రబాబు ఎంపిక చేసినట్లు సమాచారం. మంత్రివర్గంలో 26 మందికి మించి చోటు కల్పించలేని పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమైన ఇతర నేతలకు మండలిలో త్వరలో ఖాళీ అయ్యే పలు పదవులను ఇవ్వనున్నారు. మే నెలలో శాసన మండలి చైర్మన్ చక్రపాణిరెడ్డి పదవీ విరమణ చేయనుండడంతో ఆయన స్థానంలో శిల్పా చక్రపాణిరెడ్డికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. భూమా వర్గానికి ఓ మంత్రి పదవి ఇవ్వడం, శాసనసభకు ఆంధ్ర ప్రాంత నేత సభాపతిగా ఉండడంతో మండలి పదవిని రాయలసీమకు చెందిన శిల్పాకు ఇస్తే సమస్య ఉండదని చంద్రబాబు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. మండలి చీఫ్ విప్ పదవిని పయ్యావులు కేశవ్కి ఇచ్చి ఆయనకు కేబినెట్ హోదాను కల్పించాలని 2-3 విప్ పదవులకు అన్నం సతీష్, బుద్ధ వెంకన్న, బీద రవిచంద్ర, యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్, చిక్కాల రామచంద్రరావు తదితరుల పేర్లను ఆయన తుది దశ వడపోతలో పరిశీలిస్తున్నారు. అయితే ఎవరైతే తమకు పదవులు దక్కలేదని టీడీపీపై అక్కసుతో ఉన్నారో వారిలో కొందరికి ప్రభుత్వం తరపున కాంట్రాక్ట్లు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారట. వాస్తవానికి చిత్తూరు జిల్లా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అలకబూనారు. అయితే ఆయన ఎందుకు అలకతో ఉన్నారనే విషయంలో మీడియా సైతం అత్యుత్సాహంతో కొన్ని కథనాలు సృష్టించింది. కానీ వాస్తవానికి బొజ్జలు ఇప్పుడు కూల్ అయ్యారు. ఇప్పుడు అవకాశం ఇవ్వకపోయినా భవిష్యత్తులో ఆయన కుటుంబంలో ఒక ఎమ్మెల్సీ సీటు, ఆయన స్థానంలో ఎమ్మెల్యే సీటును సైతం ఆ కుటుంబానికే ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉంది. ఇక రాజమండ్రి గోరంట్ల బుచ్చే చౌదరికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. అయితే ఆ సాయాన్ని ఆయన తీసుకునేందుకు కూడా సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ హోదాలో ఏదైనా పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక మేలోనే గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. వీటిలో ఒకటి కడప జిల్లాకు చెందిన రామసుబ్బారెడ్డికి ఇప్పటికే ఖరారైపోయింది. 2వ స్థానానికి ఆంధ్ర ప్రాంతానికి చెందిన నేతను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావును మంత్రివర్గంలోకి తీసుకున్నందున ఆయన స్థానంలో వేరొకరిని ఎంపిక చేసే విషయమై మేలో జరిగే మహానాడులో నిర్ణయం వెలువడవచ్చునని తెలుస్తోంది. ఎమ్మెల్సీలుగా కూడా ఎంపిక చేయలేకపోయిన వారిని కార్పొరేషన్ చైర్మన్లుగా నియమిస్తారని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పలు కార్పొరేషన్లతో పాటు ఆలయ కమిటీలను భర్తీ చేస్తే తృతీయ శ్రేణి నాయకుల వరకు అందరినీ సంతృప్తిపరచవచ్చని, ఈ ప్రక్రియను వచ్చే 4-5 నెలల్లో పూర్తి చేసి ఆపై 2019 ఎన్నికల్లో ఈ విజయమే లక్ష్యంగా పనిచేయాలని చంద్రబాబు అభిమతంగా టీడీపీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి చంద్రబాబు ఈ ప్లాన్ వర్కౌట్ చేసుకునేలా కనిపిస్తున్నారు. ఇదే గనక జరిగితే మళ్లీ టీడీపీకి తిరుగుండదు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా తనకు పదవి ఇవ్వలేదనే కోపం కంటే పితానికి పదవి ఇవ్వడంపై ఆగ్రహంతో ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య ఎలాంటి వివాదం రాకుండా ఉండేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. చింతమనేనితో వివాదాలు వద్దని పితానికి ఇప్పటికే చెప్పినట్లు సమాచారం. చింతమనేనిపై ఉన్న కేసులను సైతం ఒక్కొక్కటిగా మాఫీ చేసే ప్రయత్నం చేయడంతో చింతమనేని ప్రభాకర్ కూడా కూల్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.